ఐఏఎస్ల విషయంలో మొదటి నుంచి కూడా ఉంది. ఎక్కువ బ్యూరోక్రాట్స్ మాట వింటారు చంద్రబాబు నాయుడు. పొలిటీషియన్స్ కంటే సొంత పార్టీ లీడర్స్ కంటే అని 95 to 2004 ఎట్లాగా ఉంది. బట్ 2004 తర్వాత నేను మారాను అని చెప్పారు కదా, అప్పుడు వచ్చిన రిమార్క్ అదే కదా. సో ఇప్పుడు మళ్ళీ ఐఏఎస్ అధికారుల కంప్లైంట్ మీద ఈ విధంగా ఆయన వాళ్ళని పాసిఫై చేసేందుకే ఇది చేశారా? అంటే పాసిఫై చేసి వాళ్ళ అభ్యంతరం చెప్పకపోయినా ఈయన ఇదే పని చేసేవారండి. ఐఏఎస్ అధికారులంతా అభ్యంతరం చెప్పకపోయినా కూడా ఇదే చేసేవారు. ఈవిరెడ్డిని పిలిచి నువ్వు ఇలా ప్రెస్ మీట్లు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేవారు. ఎందుకంటే ఆయన కొన్ని బౌండరీస్ దాటితే ఇష్టపడరు ఆయన. అది పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు. పైగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అయితే నాయకులు బయటపడి ఏది మాట్లాడినా నడిచిపోతుంది, కానీ ప్రాంతీయ పార్టీల్లో నడవదు. ఇవి కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏదైనా ఉంటే కుటుంబ పెద్దకి చెప్పాలి, కానీ నువ్వు బయటకు వెళ్ళి మాట్లాడితే ఎలా అని అంటారు. పైగా ఇంకా మరి ప్రభుత్వానికి కూడా ఒక బ్యాడ్ ఇమేజ్ వస్తుంది, చంద్రబాబు గారికి అదుపు లేదు అనుకునే అవకాశం కూడా ఉంది. బహుశా అందుకే పిలిచి మాట్లాడి ఉంటారు. ఇప్పుడు యనమల రామకృష్ణుడు ఇంతకంటే పెద్ద మాట్లాడారు లెటర్ లో. యనమల రామకృష్ణుడు ఇంతకంటే పెద్ద ఎక్కువ మాట్లాడారు మొన్న లెటర్ లో. చంద్రబాబు నాయుడు గారికి రాసిన లెటర్ లో కమ్మ కులానికి సంబంధించి కూడా ఆయన పదే పదే ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే ఆ విషయంలో ఎవరు పెద్ద రియాక్ట్ కాలేదు ఎందుకు? యనమల రామకృష్ణుడు గారు సీనియర్ నాయకుడు అండి. యనమల రామకృష్ణుడు గారు అత్యంత చిన్న వయసులో స్పీకర్ గా పనిచేశారు. మంత్రి పదవి ఇవ్వనందుకు కామెంట్ చేశారని కూడా వచ్చింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యనమల గారిని ఖాళీకి కూర్చోబెట్టారు, అది ఆయన నచ్చలా. ఖాళీ కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే ఆయన వియ్యంకుడు ఎమ్మెల్యే కడప జిల్లా నుంచి. ఆ వియ్యంకుడి కొడుకు ఒక ఆయన ఎమ్మెల్యే, అంటే అల్లుడు, యనమల అల్లుడు ఏలూరు నుంచి, నర్సరావుపేట నుంచి, ఏలూరు నుంచి ఎంపీ. అలాగే యనమల కుమార్తె పూణే నుంచి ఎమ్మెల్యే. ముగ్గురికి పదవులు ఇచ్చారు ఆ కుటుంబంలో. సో తర్వాత యనమల సేవలను ఇంకో రకంగా వాడుకోవాలని అనుకుండొచ్చు చంద్రబాబు నాయుడు గారు. యనమల గాని యనమల తమ్ముడు గాని అక్కడ కంటెస్ట్ చేస్తే గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళైనా కూడా ఏంటంటే గాలి కొట్టింది కాబట్టి తుల్లిలో గెలిచారు, కానీ గాలితో పాటు మామూలుగా అయితే ఈ కుటుంబం మీద వ్యతిరేకత ఉంది. సో దాని మూలంగా ఉండొచ్చు పక్కన పెట్టారు. ఆయన ఏంటంటే తన ఉనికి తెలియజెప్పడానికి, తాను ఇంకా రేస్ లో ఉన్నానని చెప్పడానికి ఆ లేఖ రాసింటారని చెప్పి నేను భావిస్తున్నా. అది నా పర్సనల్ ఒపీనియన్. దాని మీద ఎవరు కూడా స్పందించలేదు, పెద్దగా పట్టించుకోలేదు కూడా. యనమల లేఖ మీద టీడీపీ క్యాడర్ కూడా చాలా మంది విమర్శించారు. ఇప్పుడు జీవీ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా పార్టీలోకి?